కామారెడ్డిలో మీరు మీరు కామారెడ్డికి పోయి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని అదేదో విజయోత్సవాలు 15వ తారీఖున ఏదో జరుపుకుందాం అన్నటువంటి ఒక ప్రయత్నాలు చేస్తారు. మీరు బీసీల కోసం ఇప్పటివరకు చేసినటువంటి అంశం ఏందో ఒకసారి చెప్పాలి. ఇప్పుడు బీసీగా మహేష్ కుమార్ గౌడ్ నువ్వు బీసీ కాబట్టి నువ్వు బీసీవి కాబట్టే నీకు అక్కడ పిసిసి బాధ్యత అప్పగించుళ్ళు బీసీవి కాబట్టే. సో బీసీ వాదం బలంగా వినబడతా ఉన్నది. బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని అది పరిగణలోకి తీసుకొని మీ పార్టీ నీకు అవకాశం ఇచ్చింది. సో ఇప్పుడు మీకు పదవులు వచ్చినాయి. బీసీల యొక్క బీసీ నినాదం బలంగా వినిపించడం వల్ల మీకు కొంతమందికి పదవులు వచ్చినాయి. ఇలా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, చిన్న చిన్న పదవులు కావచ్చు, బీసీలకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నినాదం మాత్రమే. మరి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీని ముందర పెట్టి మేము ఇస్తామని చెప్పేసి అన్నారు? మీరు ఏ నేతలను ముంగడ పెట్టి వాళ్ళు అనుమతిస్తేనే వాళ్ళ ఆమోదం తెలుపుతూనే ఇస్తామని చెప్పిండ్రు. అది ఏం చెప్పకుండా కేవలం మా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం 42%. ఇదే కదా మీ మాట చెప్పింది. బీసీ డిక్లరేషన్ మీరు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో ఉన్నది, కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పింది ఇదే కదా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఆడుతూ ఉన్నది, లేకపోతే ఇంకో పార్టీ డ్రామాలు ఆడుతూ ఉన్నది. ఎవరో డ్రామాలు ఆడుకున్నప్పుడు కూడా మీరు డ్రామాలు ఆడొద్దని మేము విస్తరిస్తా ఉన్నాం. మీరు రాజీనామా చేయరు. మరి ఆ బీసీ నినాదంతో కదా మీకు పదవులు వచ్చినాయి. మీరు ఇదంతా చెప్పలేదు కదా. ఇదేదో 15వ తారీఖు ఏదో మసిపూసి మారడిగా చేద్దాం, మళ్ళా బీసీలను అందరినీ పిచ్చోళ్ళు చేద్దామంటే నమ్మేందుకు సిద్ధంగా లేరు. సంబంధించినటువంటి మీటింగ్ పైన 15వ తారీఖున కామారెడ్డిలో జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉన్నదో, కామారెడ్డి వేదికలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉంటుందో ఆ బహిరంగ సభ కోసం ఎంతమందిని ఎవరెవరు తీసుకొస్తారు, ఎంతమందికి ఏ బాధ్యతలు, ఇప్పుడు అందరిని ఇప్పుడు బీసీ నేతలనే ముంగడ పెడతారన్నట్టు. ఇప్పుడు ఏది మందిని జమ చేసే కాడ, పోగేసే కాడ, మందిని తరలించే కాడ ఈ బీసీలు ఉండాలి. మళ్ళీ పోయిన తర్వాత అందరినీ మనం బీసీలకు సంబంధించినటువంటి చిన్న చిన్న లీడర్లంతా జనాన్ని పోగు చేసుకొని తీసుకుపోతే, స్టేజ్ దగ్గరికి పోయి తీసుకుపోతే మళ్ళీ వచ్చి ఆ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి ఆడ మాట్లాడతాడు. మళ్ళీ ఇంకొక రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు. సో ఇట్లా రెడ్డిల యొక్క పెత్తనం ఆడ స్టేజ్ మీద ఉండి మళ్ళీ మనల్ని ఆ బెత్తంతో మనల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా అంటారు.